జాబ్ హోల్డర్స్ వర్క్ టైమింగ్స్ మీద ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒక కొత్త రూల్ రాబోతోంది. అదేంటంటే వారం మొత్తం పనిచేయాల్సిన అవసరం ఇక ఉండదు. వారానికి 4 రోజులు మాత్రమే పని దినాలు ఉండబోతున్నాయి. దీనిని ఇప్పటికే యునైటెడ్ కింగ్డమ్లో అమలు చేస్తున్నారు. 200 కంటే ఎక్కువ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం 4 రోజుల పని దినాలను ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో భారత్లోనూ వారానికి 4 రోజులే పని వ్యవహారంపై చర్చ మొదలైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాబోయే బడ్జెట్లో లేబర్ కోడ్లను దశలవారీగా అమలు చేసే ప్రణాళికను ప్రకటించబోతున్నారు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గతేడాది భారతదేశ యువత వారంలో 70 గంటలు పనిచేయాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తర్వాత కొద్ది రోజుల కిందటే ప్రముఖ టెక్ సంస్థ L&T చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ మరో అడుగు ముందుకేసి వారంలో 90 గంటల పాటు పనిచేయండి, ఇంట్లో కూర్చుని భార్య ముఖం ఏం చూస్తారు, ఆదివారం కూడా పనిచేయండి అని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు రాబోతున్న ఈ కొత్త లేబర్ కోడ్ కారణంగా తొలి దశలో 500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలు ఈ కోడ్లను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. రెండో దశలో 100 నుంచి 500 మంది ఉద్యోగులున్న మధ్యస్థ సంస్థలు, మూడో దశలో 100 లోపు ఉద్యోగులున్న చిన్న సంస్థలకు తప్పనిసరి చేయనున్నారు. కొత్త కార్మిక విధానం ప్రకారం ఈ నిబంధనలు అమలు చేయడానికి చిన్న సంస్థలకు దాదాపు 2 ఏళ్లు సమయం పడుతుంది. భారత వ్యాపార నిర్మాణంలో 85% కంటే ఎక్కువ వాటా చిన్న పరిశ్రమలదే కావడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా విభజించి కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతోంది. యాజమాన్యాలతో పాటు ఉద్యోగుల సామాజిక భద్రతను బలోపేతం చేయడం దీని ప్రధాన లక్ష్యం. వేతనాలపై కోడ్, సామాజిక భద్రతా కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండిషన్ కోడ్ ఇవి 4 కొత్త కోడ్లు. రానున్న బడ్జెట్లో మోడీ సర్కార్ కొత్త లేబర్ కోడ్ నిబంధనలు ప్రకటించబోతోంది. ఈ లేబర్ కోడ్ కొత్త విధానాలు ఒకేసారి అమలు చేయడం యాజమాన్యాలకు సమస్యగా మారే అవకాశం కూడా ఉంది అన్న దిశగా కేంద్రం ఆలోచిస్తోంది. అలాగే పీఎఫ్ వాటా పెరిగితే ప్రతి నెలా వచ్చే సాలరీ తగ్గే సూచనలున్నాయి. కొత్త లేబర్ కోడ్ల ప్రకారం వారంలో 4 రోజులు పని, 3 రోజుల విశ్రాంతి విధానంగా ఉండవచ్చని అంటున్నారు. ఉద్యోగులకు పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను ఏర్పరచడమే ఈ విధానం ఉద్దేశమని చెబుతున్నారు. రోజువారీ పని గంటలు మాత్రం పెరుగుతాయని చెబుతున్నారు. ఈ కొత్త లేబర్ కోడ్ కారణంగా లాభం ఏంటి అంటే కుటుంబంతో, ముఖ్యంగా పిల్లలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం, వాళ్ల చదువుల్ని చూసుకునే అవకాశం ఉంటుంది. భార్య, భర్త, పిల్లలు కలిసి కొత్త క్వాలిటీ టైంని స్పెండ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. పిల్లల్లో కూడా పేరెంట్స్ పట్ల అభిమానం, ప్రేమ, ఆప్యాయతలు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తే గనక సాధారణ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్లు వారం మొత్తం పనిచేయడం, అది తల్లి, తండ్రి ఇద్దరూ పనులు చేసుకుంటూ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పిల్లల్లో డిప్రెషన్ పెరిగిపోతోంది. మొబైల్ వాడకం ఎక్కువైంది. దాంతో తప్పుదారుల్లో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చివరికి వాళ్ల డిప్రెషన్, మనోవేదన వాళ్ల బలవంతపు మరణాలకు కారణమవుతోంది. పిల్లల కోసమే అనుక్షణం పనిచేసే ఆ తల్లిదండ్రులు తమ పిల్లలు చేసే ఇలాంటి పనులతో మానసిక వేదనకు గురవడం, చివరికి కుటుంబాలు నాశనమవుతున్నాయి. ముఖ్యంగా వారానికి 6 రోజుల పనిదినాల కారణంగా పిల్లలు తమకు సంబంధించిన ఏ విషయాలను కూడా పేరెంట్స్తో షేర్ చేసుకోలేక నలిగిపోతున్నారు. మరోవైపు ఆడపిల్లలో ఈ డిప్రెషన్ కారణంగా చిన్నప్పట్నుంచే హార్మోనల్ ఇంబాలెన్స్ పెరగడం, ఫైనల్గా రోగాలు వంటివి ఎక్కువైపోతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చూస్తే వారానికి 4 రోజుల పని విధానం చాలా బెస్ట్ అనిపిస్తూ ఉంటుంది. మరోవైపు చూస్తే ఆదాయం తగ్గే అవకాశం కూడా ఉంది. నాణానికి మంచి, చెడు 2 కోణాలు ఉంటాయి. కాబట్టి కుటుంబానికి కొంచెం ఎక్కువగానే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కొంచెం ఆరోగ్యంగా, తెలివిగా ఉండాలి అంటే ఇప్పటినుంచే తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపడం కూడా చాలా అవసరం. కాబట్టి ఈ పని దినాలు కొంతవరకు మంచిదే అన్న వాదన కూడా వినిపిస్తోంది.